మీరు చూస్తారు, కేరళ మౌలిక సదుపాయాల స్వరూపం రూపాంతరం చెందింది. మేము దాదాపుగా పేదరికాన్ని నిర్మూలించాము. దేశంలోని మిగతా ప్రాంతాల కంటే కేరళ చాలా పైన ఉంది. జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఊహించలేనంతగా ఉంది. బీజేపీ రక్షణాత్మక స్థితిలో ఉంది. బీజేపీ పురోగతి సాధించబోదు. మాతో చేరినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇవి మీకు ఎంత హడావిడి సమయమో నాకు తెలుసు. ఆర్థిక మంత్రి గారు, మీరు రాష్ట్రం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. నిజానికి మీరు చాలా జాగ్రత్త పరులు. ఏ అర్థంలో అంటే, మీరు పెన్షన్లను 1500 నుండి 2500కు పెంచుతామని వాగ్దానం చేశారు. కానీ అది 2000కు పెరిగింది. మరి మీరు ఇది చాలు అని అనుకున్నారు. మేము ఇంతకంటే ఎక్కువ భరించలేము. ఆపై దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో నగదు పంపిణీ అనేది పనిచేస్తోంది. మీరెందుకు అలా చేయలేదు? అది పనిచేస్తుంది. మీకు బాగా తెలుసు, నేను ఆర్థిక సంప్రదాయవాదిగా పేరు పొందలేదు. నాకున్న పేరు దీనికి వ్యతిరేకం. 1. నేను సంక్షేమ చెల్లింపుల విషయంలో చాలా ఉదారంగా ఉన్నాను. సంక్షేమ చెల్లింపులలో చాలా గణనీయమైన పెరుగుదల, కోవిడ్ కాలంలో ప్రజలకు మద్దతు, కేరళలో ఎవరూ ఆకలితో ఉండకుండా చూసుకున్నాను. ప్రతి ఒక్కరికి ఉచిత మెడికేడ్, సంరక్షణ మొదలైనవి ఇవ్వబడ్డాయి. కానీ కేరళ పెద్ద మౌలిక సదుపాయాల లోటును ఎదుర్కొంటోంది. ఎందుకంటే కేరళ మొత్తం సామాజిక రంగంపైనే దృష్టి పెట్టింది. మరియు ఈ లోటును అధిగమించడానికి మీకు ప్రభుత్వ రంగం నుండి కనీసం 1 లక్ష కోట్ల పెట్టుబడి అవసరం. దానికి కేంద్ర మరియు ఇతర ప్రైవేట్ రంగాల నుండి కూడా తోడ్పాటు ఉండాలి. ఈ 1 లక్ష కోట్లను మీరు ఎలా సమీకరిస్తారు? కాబట్టి మేము ఒక ఆర్థిక ఆవిష్కరణ చేశాము. TIFB అని పిలువబడే ఒక కొత్త సంస్థ. ఇది మార్కెట్ నుండి డబ్బును సేకరించి రాష్ట్ర హామీలతో మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టింది. కాబట్టి గత 10 సంవత్సరాలలో కేరళ మౌలిక సదుపాయాల స్వరూపం చాలా తీవ్రంగా మారిపోయిందని మీరు చూస్తారు. ఉదాహరణకు మీరు జాతీయ రహదారుల వంటి కొత్తగా నిర్మించబడుతున్న రోడ్ల గుండా లేదా డిజైన్ చేయబడిన రోడ్లైన గ్రీన్ఫీల్డ్ రోడ్ల గుండా ప్రయాణిస్తారు. కేరళలోని అన్ని PWE రోడ్లు BMNBCగా మార్చబడ్డాయి. వంతెనలు పునర్నిర్మించబడ్డాయి. కాబట్టి ఇది చాలా స్పష్టంగా కనిపించే విషయం. మరియు చాలా రోడ్లు చాలా ఐకానిక్గా ఉన్నాయి. ఉదాహరణకు, మీరు మా హిల్ హైవే గుండా ప్రయాణిస్తారని నేను ఆశిస్తున్నాను. మా తీరప్రాంత రహదారి ఇంకా రావాల్సి ఉంది. అది ఇప్పుడే మొదలైంది. కాబట్టి ఇది 1. రెండవది, హామీతో కూడిన విద్యుత్ సరఫరా. ఒక కొత్త ట్రాన్స్గ్రిడ్ 2 మరియు నిర్మించబడుతున్న అనేక పారిశ్రామిక పర్యాటక కారిడార్లు. కాబట్టి ఇది ఒక పెద్ద పెట్టుబడి. మొత్తం పెట్టుబడి, మౌలిక సదుపాయాలలో ప్రస్తుత పెట్టుబడి, కేంద్రం, రాష్ట్రం లేదా ఇతరులది దాదాపు 2 లక్షల కోట్లు ఉంటుంది. ఇది చాలా పెద్ద మొత్తం. అయితే మీరు దానిలో పెట్టుబడి పెడుతున్నారనని మరియు అది ఉద్యోగాలను తెస్తుందని ప్రజలకు అర్థమవుతుందా? ఎందుకంటే ప్రస్తుతానికి క్షేత్రస్థాయిలోని ప్రజలు ఇప్పటికీ కేరళలో ఉద్యోగాలు లేవని, యువత అంతా కేవలం పశ్చిమ ఆసియాకే కాదు, యూరప్, ఇజ్రాయెల్, ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లకు వెళ్ళిపోతున్నారని మాట్లాడుతున్నారు. అది ఒక పెద్ద విషయంలా కనిపిస్తోంది. యువతను కేరళలోనే ఉంచడానికి మీరేం చేస్తున్నారు? అదే సమస్య, అదే సవాలు. చూడండి, మేము పేదల బాగోగులు చూసుకున్నాము. మేము దాదాపుగా పేదరికాన్ని నిర్మూలించాము. ఇప్పుడు మరియు మీరు తీసుకుంటే ఉదాహరణకు మానవ అభివృద్ధి సూచిక లేదా గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, డెవలప్మెంట్ ఇండెక్స్ వంటి అభివృద్ధికి సంబంధించిన ఏ సామాజిక సూచికనైనా కేరళ దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే చాలా ఉన్నత స్థాయిలో ఉంది. ఉదాహరణకు, భారతదేశం యొక్క సస్టైనబుల్ గోల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్ సుమారు 106గా ఉంది. కేరళ 30 పరిధిలో ఉంటుంది. కాబట్టి అది ఆ రకమైన వ్యత్యాసం. కానీ కొత్త తరం వారంతా చదువుకున్నవారే. వారి ఉద్యోగ అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారు తమ తల్లిదండ్రుల ఉద్యోగాలతో సంతృప్తిగా లేరు. మీకు తెలుసా, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు వారి ఉద్యోగాలలో పనిచేయాలని ఆశించరు. కాబట్టి మీకు జాతీయ సగటు కంటే 2 నుండి 3 రెట్లు
నిరుద్యోగం అనే వైరుధ్యం ఉంది. అదే సమయంలో 30 లక్షల వలస కార్మికులు కేరళకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇదే పెద్ద సవాలు. వామపక్షాల వద్ద ఒక కార్యక్రమం ఉందా? కేరళలోనే నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించడానికి? అదే సవాలు. కాబట్టి మేము కొత్త తరానికి చెప్పాలనుకుంటున్నాము, అవును, మా వద్ద ఉంది, పేదల సంక్షేమంపై రాజీ పడకుండా. అందువల్ల మేము దీనిని జ్ఞాన ఆర్థిక వ్యవస్థకు పరివర్తన కోసం ఒక కార్యక్రమం అని పిలుస్తాము. ఏదో ఒక పరిశ్రమ కాదు, కానీ మంచి పనిని మరియు మంచి జీతాన్ని సృష్టించే పరిశ్రమలు. అవి ముఖ్యంగా జ్ఞాన ఆధారిత పరిశ్రమలు, లేదా నైపుణ్యం ఆధారిత పరిశ్రమలు, లేదా సేవా పరిశ్రమలు. ఇప్పుడు ఈ రంగాల్లోకి పెట్టుబడిని ఎలా ఆకర్షించాలి, లేదా అక్కడ స్టార్టప్లను ఎలా ప్రోత్సహించాలి? దీనికి 2 స్తంభాలు అవసరం. 1, మౌలిక సదుపాయాలు. అది మేము చేస్తున్నాము. 2, ఉన్నత విద్యను మార్చాలి. తద్వారా అది కొత్త జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఒక కొత్త ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. చూసారా? కాబట్టి మేము దానికోసం ఒక కార్యక్రమాన్ని రూపొందించాము. కాబట్టి మేము చెబుతున్నాము, మాకు సంక్షేమం, పంపిణీకి హామీ ఉండే ఒక సమాజం ఉంటుంది, మరియు ఉత్పత్తి వృద్ధిలో కూడా ఒక నమూనా. కాబట్టి ఇది సమానత్వం మరియు వృద్ధి మధ్య ఒక రకమైన కలయిక. దీనిని మేము ఒక లౌకిక చట్రంలో, ఒక ప్రగతిశీల సంస్కృతిలో ప్రదర్శించబోతున్నాము. అది కూడా చాలా ముఖ్యం. చూసారా? కేరళలోని ప్రతి పౌరుడు కళ, సాహిత్యం, థియేటర్, సినిమాను ఆనందించగలగాలి. మరియు మీ ఆదాయం పెరుగుతున్నందున ఇప్పుడు ప్రజలు విలాసవంతమైన ఇళ్లలో, వినియోగ వస్తువులను కొనడంలో మరియు మొదలైన వాటిలో సంతృప్తిని కనుగొంటున్నారు. అందువల్ల సోషలిస్ట్ ప్రాజెక్ట్ కోసం నిజంగా ప్రగతిశీల సంస్కృతి ఉండటం చాలా చాలా ముఖ్యం. భౌతిక వస్తువుల వినియోగానికి బదులుగా ప్రజలు సాంస్కృతిక వినియోగాన్ని ఆస్వాదించాలి. కాబట్టి మేము చేస్తున్న మౌలిక సదుపాయాల నిర్మాణంలో మేము భారీ స్టేడియంలను నిర్మిస్తున్నట్లు మీరు కనుగొంటారు. కాబట్టి ప్రతి జిల్లాలో 40-50 కోట్ల సాంస్కృతిక కేంద్రాలు ఉండబోతున్నాయి. ఇప్పుడు మాకు బైనాలే, అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, థియేటర్ ఫెస్టివల్ ఉన్నాయి. నృత్యం, ప్రతిదీ ఉంటాయి. మరియు ఎవరైనా నిర్వహించాలనుకునే ప్రతి సాహిత్య ఉత్సవాన్ని మేము ప్రోత్సహిస్తాము. మేం మా గ్రంథాలయ ఉద్యమానికి మద్దతిస్తాము, దాన్ని మారుస్తాము. కాబట్టి ఇది కేరళ ప్రాజెక్ట్. సార్, ఈ సామాజిక సాంస్కృతిక విషయాలన్నీ బానే ఉన్నాయి, కానీ మీరు అవకాశాన్ని జారవిడుచుకున్నారని అనుకుంటున్నారా? గత దశాబ్దంలో ఇతర దక్షిణ రాష్ట్రాలు దాదాపు 100% వృద్ధి చెందాయి. మీరు 60% కూడా సాధించలేకపోయారు. యువతలో నిరుద్యోగం 40%గా ఉంది. అంటే ఈ విషయంలో అంతా మీరు మరీ ఆలస్యం చేయలేదా? ఉద్యోగాలు సృష్టించడానికి బదులుగా ప్రతి జిల్లాలో సాంస్కృతిక విషయాలపై 40 కోట్లు ఖర్చు చేయటం. నేను అనుకుంటున్నాను మేము సరైన సమయంలో ఉన్నాము, ఆలస్యం కాలేదు. మేము కేరళ కోసం చేసింది ఏమిటంటే, పారిశ్రామికానంతరకాలంలో కనీసం 5-6 తరాలు గౌరవప్రదమైన మంచి జీవితాన్ని గడిపారు. అది చాలా ముఖ్యం. ప్రాథమికంగా 3 రకాల రాష్ట్రాలు ఉన్నాయి. మీకు కావాలంటే 4 అని కూడా అనవచ్చు. 1, గుజరాత్. మీకు వృద్ధి ఉంది, కానీ సంక్షేమం అస్సల్లేదు. తర్వాత మనకు సాంప్రదాయ కేరళ ఉంది. అక్కడ మీకు పెద్దగా వృద్ధి ఉండదు, కానీ పునఃపంపిణీ, సంక్షేమం ఉంటాయి. ఆ తరువాత మొత్తం బిమరు రాష్ట్రాలున్నాయి. అక్కడ వృద్ధి లేదు, సంక్షేమమూ లేదు. కాబట్టి ఇప్పుడు మేము ఒక ఉదాహరణగా నిలవాలనుకుంటున్నాము. సరే, మా గత బలం మీద ఆధారపడి నిర్మించడం. మాకు విద్యావంతులైన కార్మిక శక్తి, ఆరోగ్యకరమైన కార్మిక శక్తి, ఒక ప్రగతిశీల సంస్కృతి ఉన్నాయి. ఈ బలం ఆధారంగా మీరు వృద్ధిని వేగవంతం చేసే కార్యక్రమాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఇది మానవీయ ముఖంతో కూడిన అభివృద్ధి. ఈ అభివృద్ధి సమ్మిళిత అభివృద్ధి. కాబట్టి సరే, బహుశా మనం దీన్ని కొంచెం ముందుగా చేసి ఉండాల్సింది. కానీ ఈ సంక్షేమ మార్గంలో, పునఃపంపిణీ మార్గంలో వెళ్ళినందుకు నేను విచారించడం లేదు. అది ఇక్కడ ప్రజలకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చింది. 2021 ఎన్నికను ఎల్డీఎఫ్ యొక్క సంక్షోభ నిర్వహణపై ఒక ప్రజాభిప్రాయ సేకరణగా చూశారు. మీకు తెలుసా? కోవిడ్ రాష్ట్రాన్ని నాశనం చేసిన 2 పెద్ద వరదలు.
2026 అనేది ఆ పాలన అభివృద్ధి తర్వాత ఏం జరిగిందో అని చూడబడుతుంది. 2021లో చూపించినట్టుగానే ఓటర్లు ఎల్డీఎఫ్పై అదే విధమైన విశ్వాసాన్ని చూపిస్తారని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే అది సంక్షోభ నిర్వహణ గురించి మరియు ఇది ఆ తర్వాత ఏం జరిగిందనే దానికి ఒక నిర్దిష్ట రకమైన జవాబుదారీతనం గురించి. మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంది. సంక్షోభ నిర్వహణలో కేరళ ప్రభుత్వం అత్యద్భుతంగా పనిచేసింది. మొదట నిఫా నియంత్రణ, ఆ తర్వాత వరదలు, మరియు ఇది వరదలు మరియు కొండచర్యలు విరిగిపడటం మరియు కోవిడ్ వచ్చింది. వాటిలో ప్రతి ఒక్కదాన్ని ప్రజలకు పూర్తి మద్దతు లభించే విధంగా పరిష్కరించడం జరిగింది. చెప్పాలంటే ఉదాహరణకు కోవిడ్. అంతర్జాతీయంగా కేరళలో అత్యల్ప మరణాల రేటు 1. మీరు అదనపు మరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే సరే, ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేటు కేరళలో ఉంది. మరియు పేదలకు మద్దతుగా ఒక రకమైన సంపూర్ణ ప్యాకేజీ. చూడండి, మేమస్సలు ఆచితూచి వ్యవహరించలేదు. ఉదాహరణకు, భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను జీడీపీలో 5% వరకు అప్పు తీసుకోవడానికి అనుమతించింది. సాధారణంగా జీడీపీలో కేవలం 3% మాత్రమే అనుమతి ఉంటుంది. అన్ని రాష్ట్రాలు అధికంగా అప్పు చేశాయి, కానీ ఆ తర్వాత అవన్నీ ఖర్చు చేయడానికి సంకోచించాయి. ఎందుకంటే ఇప్పటికీ సాంప్రదాయక ద్రవ్య సూత్రాల ప్రకారం అప్పు తీసుకున్న డబ్బును రెవెన్యూ వ్యయం కోసం ఖర్చు చేయకూడదు. దానిని కేవలం ఆస్తులను సృష్టించడానికి మాత్రమే ఖర్చు చేయవచ్చు. అందువల్ల మీకు తెలుసా, కోవిడ్ సమయంలో భారతదేశంలోని రాష్ట్రాల ఖజానాల్లో 3 లక్షల కోట్ల రూపాయల నిధులు, అది అప్పుగా తెచ్చిన డబ్బు, ఖర్చు చేయకుండా పడి ఉన్నాయి. 7-8% అప్పుగా తీసుకున్న డబ్బు 7%. పెట్టుబడి భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో 3% పెట్టుబడిగా పెట్టబడింది. ఇది ఒక ప్రహసనం, ఒక అసంబద్ధమైన పరిస్థితి. ఎల్లప్పుడూ వేస్ అండ్ మీన్స్ మైనస్లో ఉన్న రాష్ట్రాలలో కేరళ 1 మాత్రమే. నేను నా సెక్రటరీతో చెప్పాను, నా ఖజానాను ఏ ఒక్క రోజు పాజిటివ్ బ్యాలెన్స్లో చూడాలని నేను కోరుకోవటం లేదు. దాన్ని లో ఉంచండి. మనం డ్రాఫ్ట్లో ఉన్నా నాకు పర్వాలేదు. డబ్బు ఖర్చు చేయండి, ప్రజలకు మద్దతివ్వండి. కాబట్టి ఇది చెప్పాలంటే చాలా భిన్నమైన అనుభవం, మరియు ప్రజలు మద్దతిచ్చారు. మీరు చెప్పింది నిజమే. చాలా ప్రభావితున్నయ్యాను. ఇప్పుడు అటువంటి అత్యవసర పరిస్థితి లేదు. వయనాడులో కొండచర్యలు విరిగిపడటం తప్ప. నిజానికి నేనన్నాను, మీరు వెళ్ళి చూడాలి. ఎలా పునరావాసం అంటే ఏమిటి? సరే, ఒక సరికొత్త టౌన్షిప్ నిర్మించబడుతోంది, కాని బాధిత జనాభా మొత్తానికి పునరావాసం కల్పించబోతున్నారు. అన్ని సామాజిక సౌకర్యాలు మొదలైన వాటితో కూడిన టౌన్షిప్ కేవలం గుడిసెలు మాత్రమే కాదు, ఇళ్లను మరింత మెరుగ్గా తిరిగి నిర్మించడం. దాన్ని మీ అంతటా మీరే చూడండి. సరే, అయితే అది ఇప్పుడు చాలా వరకు లేదు. కానీ మౌలిక సదుపాయాలను నిర్మిస్తూనే సామాజిక సంక్షేమాన్ని మెరుగుపరిచే ఈ వ్యూహం, అది ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చూసారా? ఐదు సంవత్సరాల క్రితం మౌలిక సదుపాయాలు అప్పుడే ప్రారంభమవుతున్నాయి. జాతీయ రహదారి అప్పుడే ప్రారంభమవుతోంది. కొత్త శంకుస్థాపనలు వేయబడుతున్నాయి. ఇవి రాబోతున్నాయని మీరు చెబుతున్నారు, మరియు ఇప్పుడు ఇవన్నీ వాస్తవ రూపం దాలుస్తున్నాయి. మరియు అదే ఈరోజు వామపక్షాల యొక్క అతిపెద్ద ఆస్తి అని నేను అనుకుంటున్నాను. కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో దానివల్ల ఖచ్చితంగా కొంత ప్రయోజనం చేకూరి ఉండాలి. సరే, అది చాలా చాలా గమ్మత్తైన ప్రశ్న. ఇవన్నీ ఉన్నప్పటికీ మేము స్థానిక సంస్థల ఎన్నికలలో ఓడిపోయాం. నేను తీసుకున్న ముగింపు ఏమిటంటే, మేము ప్రచార యుద్ధంలో ఓడిపోయాము. భారతదేశంలో కేరళ అత్యంత మీడియా పరిజ్ఞానం ఉన్న రాష్ట్రం. మా మీడియా విస్తరణ ప్రింట్ మీడియా జాతీయ సగటు కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సరే, ఈ చిన్న రాష్ట్రంలో 12 న్యూస్ ఛానళ్లు మరియు ఇంటర్నెట్, మొబైల్ విస్తరణ అత్యధికంగా ఉంది. ఇప్పుడు కేరళలో ఏదో మార్పు వచ్చింది.
మనం దాని గురించి మాట్లాడినప్పటికీ దీని ప్రాముఖ్యత మనకు అంతగా అర్థమైందని నేననుకోను. అహోరాత్రులు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఊహించలేనిది. నేను చెప్పేదేమంటే, మీరిప్పుడు సేవ చేయాలనుకుంటే మేము మా మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నాము. ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్లడానికి పాఠశాలలను సిద్ధం చేయడం మొదలైన చాలా సంస్థాగత పనులు అవసరమవుతాయి. గత 5 ఏళ్లుగా యూడీఏకు ఎలాంటి ఖర్చు లేకుండా వామపక్ష వ్యతిరేక ప్యాంప్లెట్ ఉచితంగా పంపిణీ చేయబడుతోంది. అది కూడా అత్యంత వృత్తిపరమైన పద్ధతిలో. నేను దాన్ని చూసి అసూయపడాలి. కేరళలోని ప్రతి ఇంటికి వృత్తిపరమైన పద్ధతిలో. మరియు ఈ ప్రచార ప్రభావం అనేది మేము ఊహించనిది. అందువల్ల దీనిని మనం అభివృద్ధిని చర్చ యొక్క ప్రధాన అజెండాగా తీసుకురావాలి. రెండవది, ఉదాహరణకు ఎస్ఐ. దానిని కేరళ ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు, ముఖ్యంగా ముస్లిం వర్గానికి ఏదో చేస్తోందని అన్వయించుకున్నారు. ఇవి తరువాత మాత్రమే బయటపడిన కొన్ని విషయాలు. ఒక రకంగా మైనారిటీ వర్గాల్లోకి ఒక భయాందోళన వచ్చింది. ఎంతగా అంటే వారు జాతీయ స్థాయిలో తోడ్పడగల రాజకీయ పార్టీల వైపు చూస్తున్నారన్నమాట. అందుకే మేము స్థానిక ఎన్నికల్లో చాలా దారుణంగా ఓడిపోయాము. ఒక మార్పు వచ్చింది. చూడండి, కేరళలో మైనారిటీలలో కేవలం 30% మంది మాత్రమే వామపక్షాలకు మద్దతిస్తారు. 1959 నాటి కుప్రసిద్ధ కమ్యూనిస్టు వ్యతిరేక ఆందోళనకు ముందు ఇది భిన్నంగా ఉండేది. ఆ సంఘటన ఒక రకమైన పెద్ద మానసిక విఘాతం. మీరు దక్షిణ కేరళలోని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను తీసుకుంటే, దక్షిణ కేరళ పార్టీ మొదటి కార్యదర్శి ఒక క్రైస్తవుడు, రెండవ కార్యదర్శి ఒక క్రైస్తవుడు. ప్రధాన నాయకులు క్రైస్తవులు, అంటే అన్ని వర్గాల వారు ఉండేవారు. కాని చర్చి చాలా పెద్ద ఎత్తున పాలు పంచుకున్న ఈ కమ్యూనిస్టు వ్యతిరేక పోరాటం తరువాత క్రైస్తవుల నుండి నియామకాలు 1980లలో తిరిగి మొదలయ్యాయి. నా తరంతో 1980ల చివర్లో, 1980లలో. అందుకే మామాకు కేవలం 1/3 30% మద్దతు ఉంది. అది స్థానిక ఎన్నికల్లో దాదాపు 25%కి పడిపోయింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక మెరుగుదల వచ్చింది, కానీ మేము ఇంతకుముందు సాధించిన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అది సరిపోలేదు. కాబట్టి ఈ ప్రతిబంధకంతోనే మేము రంగంలోకి దిగుతున్నాము. కాబట్టి మేము 2 పనులు చేశాము. ఒకటి, సోషల్ మీడియాలో ఒక పెద్ద జోక్యం, అలాగే పరస్పర సంభాషణ వ్యవస్థ, స్కోర్లు మొదలైన వాటిని పునరుద్ధరించడానికి ప్రయత్నించడం. రెండవది, కాబట్టి ఈ అవుట్రీచ్ కార్యక్రమం అమల్లో ఉంది. కాబట్టి ఇది ఒక స్పష్టమైన ప్రభావాన్ని చూపుతోందని నేననుకుంటున్నాను. మరియు మాకు ఒక ప్రయోజనం ఉంది. 140 మంది ఎన్నికైన ప్రతినిధులలో సుమారు 100 మంది వామపక్షాలతో ఉన్నారు, మరియు దాదాపు వారందరూ మళ్లీ పోటీ చేస్తున్నారు. కాబట్టి వారి ముఖం సుపరిచితం. వారు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రఖ్యాతిగాంచిన విజయాలతో గుర్తించబడ్డారు, మరియు అది మాకు ఒక పెద్ద ముందంజను ఇస్తుంది. నేననుకుంటున్నాను, అవును, 21లో జరిగిన దాన్నే మేము పునరావృతం చేస్తాము. అవును, మరొక విషయానికి వస్తే ఈ మధ్యప్రాచ్యంలో యుద్ధం. మీకు అక్కడ చాలామంది కేరళీయులు ఉన్నారు. వారు తిరిగి వస్తారు, వారు డబ్బు పంపుతారు, వారు ప్రయాణిస్తూ అటూ ఇటూ వెళుతూ ఉంటారు. ఇప్పుడు ఎల్పీజీకి కూడా కొరత ఏర్పడింది. మీరు ఎలా ఉన్నారు? అది మీ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తోంది? మరియు మధ్యప్రాచ్యంలో యుద్ధం ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తుంది? కాబట్టి ముందుగా తీసుకుంటే, గల్ఫ్ నుండి వచ్చే డబ్బు మా జీఎస్టీపీకి సమానమైన దానిలో 1/3 ఉంటుంది. కాబట్టి రెమిటెన్స్లలో అనిశ్చితి, అది వాస్తవంగా మారాల్సిన అవసరం లేదు, కానీ అనిశ్చితి వినియోగాన్ని తగ్గిస్తుంది, తీసుకొస్తుంది, వృద్ధిని నెమ్మదింపచేస్తుంది. అదే ఆర్థిక ప్రభావం. మాకు గతంలో కువైట్ సంక్షోభం అనుభవం ఉంది. అది కేరళ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బ. రాజకీయాలు గతంలో
ఈ రకమైన సంక్షోభం సానుకూల ప్రభావాన్ని చూపేది. చూడండి, కేరళ వామపక్షం ఊడ్చేసింది. 1991 ఎన్నికలు, 1990 స్థానిక ప్రభుత్వ ఎన్నికలు ప్రతి జిల్లాను గెలుచుకుంది. ఎందుకంటే వామపక్షం సద్దాం హుస్సేన్కు మద్దతిచ్చింది. సాధారణ కారణం ఏంటంటే సామ్రాజ్యవాద వ్యతిరేకతకు ఒక పెద్ద సంప్రదాయం ఉంది, మరియు యుఎస్ వ్యతిరేకమైన దేనికైనా మద్దతు లభిస్తుంది. కానీ ఈ రోజుల్లో కేరళలో ఆ రకమైన తత్వం కూడా మారుతోంది. కేరళలో మొదటిసారిగా మేము తీవ్ర మితవాదం యొక్క ఆవిర్భావాన్ని చూశాము. ఇది కేరళ రాజకీయ చిత్రపటంపై అస్సలు లేనిది. అది ఆవిర్భవించింది. ఇది ఇప్పటికీ ఒక చిన్న మైనారిటీ, బహుశా ఓటర్లలో 15% కానీ అది ఆవిర్భవించింది. రెండవది, క్రైస్తవ సమాజంలోని కొన్ని వర్గాలలో కూడా ఇది ఒక రకమైన ఫోబియా వ్యాపిస్తోంది. అందువల్ల గల్ఫ్లోని ఈ రాజకీయ సంక్షోభం ఒక రకమైన రాజకీయ పర్యవసానంగా ఫలితం అవసరమవుతోంది. ఇది గతంలో ప్రపంచంలోని సామ్రాజ్యవాద వ్యతిరేక ఉప్పెనలు కేరళలో సృష్టించేవి చూశారా? కాని వామపక్షం చాలా నిలకడగా సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరిని తీసుకున్న ఒక రాజకీయ శక్తిగా ఉంది. కాబట్టి ఈ యుద్ధంలో మేము ఇజ్రాయెల్ మరియు యుఎస్కు వ్యతిరేకంగా ఉన్నాము, మరియు ఇది మా ఎన్నికల ప్రచారంలో కూడా ఒక భాగం. దీనికి సానుకూల ప్రభావం ఉంటుంది, కానీ గతంలో అటువంటి వైఖరికి ఉండేంత స్థాయిలో కాదు. అది నేను ఊహించడం లేదు. కాబట్టి ఒకవైపు ఆవిర్భవించిన ఆర్థిక అనిశ్చితి ఉంది. 2. పర్యవసానం. రాజకీయ పర్యవసానం వామపక్ష కూటములకు మరింత అనుకూలంగా ఉంటుంది, కానీ గతంలో ఉన్నంత స్థాయిలో కాదు. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఎల్పీజీ సంక్షోభం. నిన్న హోటల్లో కూడా వాళ్ళు వంట కోసం సాధారణ గ్యాస్ కాకుండా ఇండక్షన్ వాడుతున్నామని చెప్తున్నారు. దాన్ని మీరు ప్రజలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా చూసే విధంగా మార్చగలిగారా? ఎందుకంటే బీజేపీ ఒక శక్తిగా ఎదుగుతోందని మీరు చెప్తున్నారు. యువ ఓటర్లు, యువత కూడా, వారు బహుశా ఆకాంక్షల భారతదేశంగా కనిపించే దానితో ఎక్కువగా మమేకమవుతారు. అది బీజేపీతో కలిసి వెళ్తుంది. సరే, కొన్ని వర్గాల ద్వారా జరిగే ప్రచారం ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని. గ్యాస్ లేకపోవడం, దాన్ని పంపిణీ చేయడంలో వైఫల్యం, ఇంకా అలాంటివి. అది జరుగుతున్న ఒక వక్రపు ప్రచారం, అది నిర్మించడానికి ప్రయత్నిస్తున్న ఒక కథనం. అందువల్ల మేము మోదీ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తున్నాం. యుద్ధంలో ఆయన ఎలా భాగస్వామి అయ్యారో పూర్తిగా అనవసరంగా. భారతదేశాధినేత ఇజ్రాయెల్ను సందర్శించడానికి అది చాలా తప్పుగా ఎంచుకున్న సమయం, దాడికి ముందు రోజు. చూశారా? ఎటువంటి కారణం లేకుండానే. ఆయనకు వేరే అజెండా ఏదీ లేదు, జరగబోయే ఒక నేరానికి సంఘీభావం ప్రకటించడం తప్ప. మరియు అందువల్ల బీజేపీ ఆత్మరక్షణలో పడింది. అంటే బీజేపీ ముందుకు సాగబోదు. వారు గెలవడానికి గెలుపుకు దగ్గరగా వచ్చారు, 1 సీటు 2 సీట్లు మొదలైనవి. కానీ ఈసారి కేరళలో వారి ఓట్ల వాటా ఎలాగైనా పెరుగుతుందని నేను అనుకోవడం లేదు. అది 16% నుండి ఇంకా తగ్గుతుంది. ఒక కారణం మధ్యప్రాచ్య సంక్షోభాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేయడం. భారతదేశం ఎలా పూర్తిగా పక్కన పెట్టబడిందో చూడండి. మనం శ్రీలంకకు దగ్గరగా ఉన్నాం. శ్రీలంక తీసుకుంటున్న వైఖరిని చూడండి. వారు ఎలా తలవంచగానికి నిరాకరిస్తున్నారు. వారు చాలా క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు. చూశారా? ఒక రకమైన మూలధన తరలింపు ఆ ద్వీప ఆర్థిక వ్యవస్థను కుందదీస్తుంది. కానీ ఒక లక్ష్మణరేఖ ఉంది, దానిని దాటి మీరు కదలలేరు. అది వారంతట వారే గీసుకున్నది. అవును, మేము సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాము, మేము సర్దుకుపోము. కానీ భారత ప్రభుత్వం ఒక దేశాధినేత హత్యకు కనీసం వెళ్లి సంతాపం తెలియజేయడానికి, సంతాపం వ్యక్తం చేయడానికి కూడా సిద్ధంగా లేదు. కాబట్టి ఇది కేరళలో బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. మీరు దీనిని ఒక ప్రచారంగా ఉపయోగిస్తారా? అవును, కేరళలో బీజేపీ పరిస్థితి మెరుగుపడకపోవడానికి ఇది ఒక కారణమని నేను అనుకుంటున్నాను.
కానీ మీరు మైనారిటీ ఓటును కోల్పోయారని మీరు ఇప్పటికే అంగీకరించారు. మీరు కొన్ని అగ్రవర్ణ హిందూ ఓట్లను కూడా కోల్పోయారు, ప్రధానంగా బీజేపీకి. మీ పార్టీకి కీలక ఓటు అయిన ఓబీసీ ఓటును కూడా మీరు కోల్పోతున్నారా? మరియు బీజేపీ 16% కంటే తక్కువకు పడిపోతుందని మీరన్నారు. కానీ సాధారణ ఎన్నికల్లో వారు 20% వరకు వెళ్లారు. మరి బీజేపీ అంత ఘోరంగా విఫలమవుతుందని మీరెందుకు అంత ఖచ్చితంగా ఉన్నారు? మరియు బీజేపీ నుండి వైదొలిగిన మద్దతును కాంగ్రెస్ పొందకుండా మీరు ఎలా ఆపబోతున్నారు? సరే, ముందుగా మైనారిటీ ఓట్లు. వామపక్షాలకు మైనారిటీలలో 30% మద్దతు ఉండేది. ఇప్పుడది తగ్గింది. కానీ ఇప్పటికీ వామపక్షాలకు 25% మైనారిటీ ఓట్లు ఉంటాయి. ఈసారి అది కనీసం కొంచెం మెరుగుపడుతుందని నేను అనుకుంటున్నాను. దానంతటా అదేమీ కాదు. కానీ కేరళలో జరిగిన ఒక కొత్త విషయం, మరో కొత్త విషయం ఏమిటంటే కేరళలో బీజేపీ ఎదుగుదల, ప్రజాదరణ చాలా నెమ్మదిగా ఉంది. వారి సంస్థ చాలా బలంగా ఉంది, ఆర్ఎస్ఎస్ నెట్వర్క్. కానీ వారు హిందూ సమాజంలో ఒంటరైపోయారు. కానీ 2019లో జరిగిన ఈ శబరిమల ఆందోళనతో ఇది మారింది. మరియు శబరిమల, వారు ఆ సంవత్సరం కొన్ని ఎన్నికలలో ఓడిపోయారు. బీజేపీ దాదాపు 20%కి చేరుకుంది. గెలవనప్పటికీ వారు త్రిచూర్లో మాత్రమే గెలిచారు. కానీ వారి ఓట్ల వాటా చాలా గౌరవప్రదంగా మారింది. ఇప్పుడు కేవలం మొత్తం మీద 20%, అంటే వారు కేరళలోని హిందూ సమాజంలో 40% పైగా సమీపిస్తున్నారని అర్థం. ఇది జరిగిన ఒక పెద్ద మార్పు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? అయితే వారు ఏ వర్గాలలోకి విస్తరించారు? 2000 శబరిమల వరకు వారి విస్తరణ ఎక్కువగా అగ్రవర్ణాలకే పరిమితమైంది. కానీ శబరిమలను ఉపయోగించి వారు వామపక్ష బేస్, వెనుకబడిన కులాలు మరియు దళితులలోకి కొంతవరకు విస్తరించారు. ఇప్పుడు ఆ తర్వాత సంవత్సరాల్లో మేము కూడా మా వ్యూహాలను సర్దుబాటు చేసుకున్నాము. చూడండి, పార్టీ సభ్యులు లేదా సానుభూతిపరులు ఎవరూ ఆలయ కమిటీలలో, కుల సంఘాలలో మరియు మొదలైన వాటిలో ఉండకూడదని మేమొక వైఖరిని తీసుకున్నాము. కానీ మేము ఖాళీ చేశాము. కానీ ఇది ఆర్ఎస్ఎస్ చేత ఆక్రమించబడింది. కాబట్టి మేము నిర్ణయించుకున్నాము, లేదు, పార్టీ నాయకులు అక్కడ ఉండబోరు. పార్టీ సానుభూతిపరులు అక్కడ ఉండగలరు మరియు ఉండాలి. కాబట్టి మేము ఈ ప్రదేశాలలో చాలా వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నాము. ద్వారా వామపక్షేతర దశల ద్వారా కాదు, కానీ చెప్పాలంటే లౌకిక దశల ద్వారా. కేరళలోని హిందూ మత సంప్రదాయం కేవలం పునరుద్ధరణవాదనవాదమైనది కాదు, అది పునరుజ్జీవనం. హిందూ మతాన్ని ఒక లౌకిక పద్ధతిలో పూర్తిగా పునర్వివరించటం. కేరళ పునరుజ్జీవనం యొక్క సూత్రం, నినాదం: మీరు ఏ మతానికి చెందినవారైనా పర్వాలేదు, మీరు ఒక మంచి మనిషి అయినంతవరకు. అది శ్రీ నారాయణ గురు రూపొందించిన నినాదం. చూసారా? అదే కేరళ యొక్క తత్వం. కాబట్టి మేమిలా అంటాం, మీరు మత విశ్వాసంతో ఉండండి, మేము హేతువాద వైఖరిని తీసుకోవటానికి నిరాకరిస్తాము. కోట్ అన్కోట్. వారిలా అంటారు, మీ మతాన్ని గౌరవించండి, మీ నమ్మకాన్ని గౌరవించండి, కానీ దానిని రాజకీయాల్లోకి తీసుకురాకండి. మేము మతం ఆధారిత రాజ్యానికి వ్యతిరేకం, కానీ మత విశ్వాసాన్ని మేము కాపాడుతాము. మేము దానికి మళ్లీ పట్టు సాధించినప్పుడు మా వ్యూహాలను కూడా మార్చుకున్నాము. కాబట్టి వారిప్పుడు వెనుకబడిన వర్గాల్లోకి చొచ్చుకుపోతున్నారని, మరింతగా చొచ్చుకుపోతున్నారని నేను అనుకోవటం లేదు. బీజేపీ వ్యూహం కుల సంఘాలను ఉపయోగించుకోవడం. దీనికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. స్వాతంత్ర్యం వరకు ఉన్న ప్రారంభ దశలో మరియు చెప్పాలంటే స్వాతంత్ర్యం వచ్చిన మొదటి దశాబ్దాలలో కేరళలోని ప్రతి కమ్యూనిస్టు ప్రతి కుల సంస్థలో పనిచేశారు. ఎందుకంటే కమ్యూనిస్టులను సామూహిక సంస్కరణోద్యమంలో చాలా చురుకుగా ఉండమని అడిగారు. అర్థమైందా? కాని వారు కుల సంబంధాలకు అతీతంగా వర్గ సంస్థలను కూడా నిర్మించారు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కాలంలో నేను మీకు చెప్పినట్లుగా మేము కులం, మతపరమైన విషయాలు మొదలైన వాటి నుండి తప్పుకున్నాము. కాబట్టిప్పుడు బీజేపీ ఈ కుల సంఘాలన్నింటినీ చేజిక్కించుకుంటోంది. కాబట్టి మేము ఒక వైఖరి తీసుకుంటున్నాము. మీరు రాజకీయ వైఖరి తీసుకోనంత కాలం మేము ఏ కుల నాయకుడికైనా మద్దతిస్తాము. మీరు కానీ బహిరంగంగా ముస్లింలకు వ్యతిరేకిగా ఉండి బహిరంగంగా ముస్లిం వ్యతిరేక ప్రకటనలు చేసిన ఈరవుల కులనాయకుడి లాంటి వారికి మీరు మద్దతు ఇచ్చినప్పుడు అప్పుడు మైనారిటీలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి?
వారిలో కొందరు చూడండి, మీరు ప్రత్యేకంగా దీని గురించి అడుగుతున్నారు. అవును, 7వ సామాజిక వర్గ సంస్థ. ఇది ఆర్ఎస్ఎస్ చేజిక్కించుకోవటానికి ఒక ప్రధాన లక్ష్యం. కేరళ. మీరు హిండో సిఎస్డిఎస్ సర్వేలను ఉపయోగించి కులాన్ని తీసుకుంటే దళితులలో 65% మంది వామపక్షాలకు మద్దతు ఇస్తున్నారు. వెనుకబడిన వర్గాలలో 50 నుండి 53% మంది, ముఖ్యంగా ఈ సామాజిక వర్గం, వామపక్షాలకు మద్దతు ఇస్తున్నారు. మీరు కుల సోపానక్రమంలో పైకి వెళ్లే కొద్దీ మీ మద్దతు తగ్గిపోతుంది. ఇప్పుడు వారు దీన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు కాబట్టి కమ్యూనిటీలో పెద్ద గొడవ జరుగుతోంది. ఈ ప్రత్యేక నాయకుడి కొడుకు ఆర్ఎస్ఎస్కు రాజకీయ అనుబంధంగా మారాడు. ఇప్పుడు ఆ తండ్రి, ఒకప్పుడు ఆయన గతంలో కుల సంఘానికి నాయకుడు కాబట్టి ఆయన కుల సంఘాన్ని ఆర్ఎస్ఎస్తో కలపడానికి నిరాకరించారు. కాబట్టి కమ్యూనిటీలోనే ఒక తేడా ఉంది. ఒక వర్గం అతని సొంత కొడుకు నాయకత్వంలో ఆర్ఎస్ఎస్తో బహిరంగంగా కలవాలని కోరుకుంటుండగా అధికారికంగా కుల సంఘం అలా చెయ్యదు. ఇప్పుడు మేము దీన్ని గుర్తించాలనుకుంటున్నాము. ఈ భేదం చాలా ముఖ్యం. మీరు మొత్తం కుల సమాజ సంస్థపై ఆర్ఎస్ఎస్ తప్పును నెట్టవద్దు. అందుకే మేము ఈ రకమైన మతతత్వ ప్రకటనల నుండి దూరంగా ఉంటాము. కానీ అదే సమయంలో మేము సంభాషణను కొనసాగిస్తాము. ఎందుకంటే చాలా చాలా ముఖ్యం. చూడండి, ఎందుకో మీకు తెలుసా, ఆర్ఎస్ఎస్ చొచ్చుకుపోలేకపోవటానికి ఒక కారణం ఏమిటంటే నాయర్ సర్వీస్ సొసైటీ వంటి అగ్రవర్ణ సంస్థ కూడా ఆ కుల సంఘం ఆర్ఎస్ఎస్ మార్గంలో నడవడానికి నిరాకరిస్తుంది. ఇటీవలే కూడా భారత ఉపరాష్ట్రపతి ఆ కుల సంఘ స్థాపకుడికి నివాళులర్పించాలనుకుంటే వారు నిరాకరించారు. దాని ఎన్నికల సమయం. ఆ సాన్నిహిత్యం ముస్లిం కమ్యూనిటీని దూరం చేస్తోంది కదా. ముఖ్యమంత్రికి ఈ 7వ కమ్యూనిటీ నాయకుడితో ఉన్న సాన్నిహిత్యం. చూడండి, ఇవి మర్యాదలు. మీరు కారులో ప్రయాణిస్తున్నారు, ఎందుకంటే ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. ఈ వృద్ధుడు 85 ఏళ్లకు పైగా నడుస్తున్నాడు. అతను అలా వెళ్ళిపోవాలని మీరు అనుకుంటున్నారా? కాబట్టి మీరు డిమాండ్ చేస్తున్నారు. చూడండి, ఇలాంటి భావనల యుద్ధమే జరుగుతోంది, చూసారా? కాబట్టి మీరు దానిని అన్వయిస్తారు. అతన్ని చూసి ఎక్కించుకుని వేదిక వద్దకు తీసుకువస్తాడు. ఏంటి? కాదు, ఇది ఇక్కడున్న ఏ సీనియర్ సిటిజన్కైనా చూపించాల్సిన ఒక సాధారణ మర్యాద. కాబట్టి సిపిఎంకి మిగతా వారికి ఉన్న పెద్ద తేడాలలో ఒకటి, చోరామస్వామి చెప్పినట్లు నాకు గుర్తుంది, ఏ ఎన్నికైనా ఒక జేబు దొంగకు ఒక దొంగకు మధ్య ఓటు వేయటం లాంటిది. ప్రతి ఒక్కరూ అవినీతి పరులే, కానీ సిపిఎం సాధారణంగా అవినీతి పరులు కాదని భావిస్తారు. అయితే మీరు శబరిమల సమస్యను లేవనెత్తారు. శబరిమలలో ఈ విషయం మరియు అక్కడ నుండి బంగారం దొంగిలించబడి దాని స్థానంలో ఇత్తడి పెట్టారని మరియు ఇద్దరు సిపిఎం నాయకులు బోర్డులో అగ్రస్థానంలో ఉన్నారని వ్యాపిస్తోంది. అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేయబోతోంది? మిగిలిన వారిలాగే మిమ్మల్ని కూడా అవినీతి పరులుగా చూస్తారా? మరియు అది ఎన్నికలను ప్రభావితం చేయబోతోందా? 1. భారతదేశంలో కేరళ అత్యంత తక్కువ అవినీతి ఉన్న సమాజం. వివిధ సర్వేలు, అవినీతి సర్వేలలో పారదర్శకత సర్వే ఉంది. 2. గత 5 ఏళ్లలో ప్రతిపక్షం ఏ సమయంలోనూ, అందులో కూడా ప్రతిపక్షం గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా అసెంబ్లీలో అధికారికంగా అవినీతి ఆరోపణ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం చివరి దశలో ఉండగా శబరిమలలో ఒక కుంభకోణం బయటపడింది. బంగారు పూత పూసిన బొమ్మలు మరియు ఇతర చిన్న విగ్రహాలను తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ బంగారం దొంగిలించబడింది. సో పోలీసుల కేసేంటంటే సిపిఎం నామినీ దేవస్వం బోర్డు అధ్యక్షుడు చెన్నై లాంటి ప్రాంతాలకు తరలించడానికి ఈ ప్లేట్లను తీసివేయడానికి అంగీకరించారు. కాబట్టి ఆయన కూడా ఇందులో పాలు పంచుకున్నారు. ఆ విధంగా ఈ కుంభకోణం బయటపడింది. కేరళ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది, ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా మీరు దర్యాప్తును పర్యవేక్షించండి. మేము జోక్యం చేసుకోవాలనుకోవటం లేదు. దోషులుగా ఉన్నవారు శిక్షించబడాలి. కాబట్టి హైకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. మరియు దేవస్వం బోర్డుకు
ప్రజలలో పూర్తి ఒక రకమైన విశ్వసనీయత ఉండాలని మేము కోరుకుంటున్నాము. అందువల్ల చైర్మన్గా ఏ రాజకీయ నియామకదారుణ్ణి తొలగించలేదు మరియు ప్రజలలో ఆదర్శప్రాయమైన ట్రాక్ రికార్డ్ మరియు విశ్వసనీయతను నెలకొల్పిన ఒక సీనియర్ బ్యూరోక్రాట్, రిటైర్డ్ బ్యూరోక్రాట్ను దేవస్వం బోర్డు అధ్యక్షుడిగా నియమించారు. కాని ఆ తరువాత సంఘటనలు జరిగాయి. చాలా స్పష్టమైంది, ఈ కుంభకోణంలో పూజారులతో సహా చాలామంది పాలు పంచుకున్నారని. మరియు ఈ పూజారులకు బీజేపీ మద్దతుంది. 2. ఈ కుంభకోణం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గాని లేదా గత ఎల్డీఎఫ్ హయాంలో గాని ప్రారంభం కాలేదు. యూడీఎఫ్లో ప్రారంభమైంది. విషయాలు అస్పష్టంగా ఉన్నాయి, విషయాలు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి దాని పరిమాణాలు చాలా పెద్దవి. కాబట్టి దర్యాప్తులు కొనసాగనివ్వండి మరియు దోషి ఎవరైనా సరే దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు. శబరిమలలో జరుగుతూ వస్తున్న ఈ రకమైన అక్రమ నిర్వహణ. కాబట్టి స్థానిక ప్రభుత్వ ఎన్నికలలో మేం ఎందుకు బాగా చేయలేదని మీరు నన్నడిగారు. దానికో కారణం ఉందని నేననుకుంటున్నాను. ఒక కారణం ఇది. చూడండి, శబరిమల నుండి ఆ రకమైన పదును పోయిందని నేననుకుంటున్నాను. ప్రజలు దాని గురించి ఆందోళన చెందినప్పటికీ వామపక్షాలు ఇరుకున పడలేదు. ఇది చాలా విస్తృతమైనది మరియు మేము చెబుతున్నాము, కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగనివ్వండి మరియు ఎవరైతే దోషులో వారిపై చర్యలు తీసుకోనివ్వండి. సరే, ఈ ప్రచారం మత్తార్ ఒండ్రు ఎల్టీఎఫ్ అల్లాదే అని చెబుతోంది. కానీ ప్రజల మనసులో అది సిపిఎంతో మత్తార్ ఒండ్రు పినరాయి విజయన్ అల్లాదే లా కనిపిస్తోంది. అది మీకు నష్టం కలిగిస్తోందా? అంటే ఈ విషయంలో కొన్ని సందేహాలు ఇంకా మిగిలిపోయి ఉంటాయి. నేను దాన్ని కాదనను. ఇది ఒక రకమైన దుష్ప్రచారం. వారు దాన్ని మళ్లీ లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నారు. వారు గుడిలోని సాంప్రదాయ కీర్తనల లయలో పేరడీలు, పాటలు సృష్టిస్తున్నారు. కాబట్టి మేము దానికి స్పందించాలి. ఈ ప్రత్యేకమైన విషయంలో నేను మీకు చెప్పినట్లుగా యూడీఎఫ్కు మేము చెబుతున్న సవాలు ఇదే. గత 5 ఏళ్లలో వామపక్షానికి చెందిన ఏ మంత్రి మీదైనా ఒక్క అవినీతి కేసైనా మీరు పెట్టగలిగారా? కనీసం అధికారికంగా ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. కనీసం అసెంబ్లీ చివరి సమావేశంలోనైనా ఏదో ఒక కల్పిత ఆరోపణ చేస్తారని మేము అనుకున్నాము. ఏమీ లేదు. కాబట్టి అవును, ఈ విషయంలో మా విశ్వసనీయత చాలా ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను. మరి ఈ ఎన్నికల్లో మీరు ఎవరితో పోరాడుతున్నారు? ఓట్లను తిరిగి సంపాదించుకోవడానికి మీరు బీజేపీతో పోరాడుతున్నారా? పుంజుకుంటూ మున్సిపల్ స్థానిక ఎన్నికలలో బాగా రాణించిన యూడీఎఫ్తో మీరు పోరాడుతున్నారా? మీ లక్ష్యం ఎవరు? సిపిఎం మరియు బీజేపీ కలిసి ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. మరి మీరెవరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు? అంటే మా ప్రధాన లక్ష్యం యూడీఎఫ్ఏ. వారే పోటీదారు. బీజేపీ చాలా దూరంలో ఉన్న మూడో శక్తి కాదు, కొన్ని నియోజకవర్గాల్లో తప్ప. అక్కడ మేము బీజేపీని, యూడీఎఫ్ను సమానంగా వ్యతిరేకిస్తాము. కానీ మీరర్థం చేసుకోవాలి, కేరళలో 1960లో మొదలుపెట్టి ఈఎంఎస్ను ఓడించడానికే. జనసంఘు ఈఎంఎస్ నంబూద్రిపాదుకు వ్యతిరేకంగా అభ్యర్థిని ఉపసంహరించుకుంది మరియు కాంగ్రెస్, జనసంఘు కలిసి ఆయనను ఓడించడానికి పోరాడాయి. ఆ సమయం నుండి ప్రతి ఎన్నికలలో ఏదో ఒక నియోజకవర్గంలో ఈ ఒప్పందం కొనసాగుతూనే ఉంది. మరియు బీజేపీ గెలిచిన సందర్భాలను మీరు చూస్తే అది ఎల్లప్పుడూ యూడీఎఫ్ కుమ్మక్కుతోనే జరిగింది. వారి ఓట్ల శాతం తీవ్రంగా పడిపోతుంది మరియు బీజేపీ గెలుస్తుంది. ఇది గత అసెంబ్లీలో, త్రిచూర్లోని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇది చాలా చోట్ల జరిగింది మరియు ఎన్నికల తర్వాత బీజేపీ మరియు కాంగ్రెస్ కలిసిపోయాయి. నిజానికి కొన్ని ఉత్తర భారత రాష్ట్రాల్లో లాగా మత్తూర్ అనే ఒక పంచాయతీలో మరియు అక్కడ ఎన్నికైన కాంగ్రెస్ ప్రజలు బీజేపీలో చేరి కాబట్టి మీరు గమనించవచ్చు, కొన్ని విభాగాలలో వారు వామపక్షాలను ఓడించడానికి ఒక అవగాహనకు వస్తున్నారు. బీజేపీ విషయానికొస్తే కాంగ్రెస్ కంటే ఎక్కువగా వారు పడగొట్టాలనుకుంటున్నది వామపక్షాలనే. ఎందుకంటే మీరు అనుమతిస్తే
నేను మీకు చెప్పినట్లుగా పునరుజ్జీవన సంప్రదాయం కారణంగా అత్యంత లౌకిక సమాజంగా ఉన్న కేరళలోని హిందూ సమాజంలోకి బీజేపీ చొచ్చుకుపోవాలనుకుంటే వామపక్షాలను నిర్వీర్యం చేయడం ముఖ్యం. ఇప్పటి వరకు వారికి తరచుగా కాంగ్రెస్తో అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పెద్ద వివాదం ఇక్కడ చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఆరోపించడానికి ప్రయత్నిస్తోంది ఏమంటే సిపిఎం బీజేపీతో జతకడుతోందని. రాహుల్ గాంధీ వచ్చి సీజేపీ గురించి ఈ హాస్యాస్పదమైన ప్రకటన చేశారు. మరియు వాస్తవానికి వామపక్షాల వద్ద కూడా ఎదురు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక రకమైన కథనం మరియు ఎదురు కథనం అది జరుగుతోంది. ఒక ప్రశ్న, ఆ మీరు బీజేపీ హిందువులోకి చొచ్చుకుపోవటం గురించి మాట్లాడారు. క్షమించాలి. మీరు బీజేపీ హిందూ ఓటు బ్యాంక్లోకి చొచ్చుకుపోవటం గురించి మాట్లాడారు. కానీ క్రైస్తవుల సంగతేంటి? బీజేపీ క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. మరియు క్రైస్తవులు ఆ సమాజం మీకు తెలుసు. ఒక రకంగా చాలా ప్రాంతాల్లో బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారు. మరియు ఇంతకుముందు మీరు ఇస్లామోఫోబియా గురించి మాట్లాడారు. కాసా, డిఫెండర్స్ ఆఫ్ ది క్రిస్టియన్ ఫెయిత్, వారియర్స్ ఆఫ్ ది క్రాస్ వంటి సమూహాలతో క్రైస్తవ సమాజంలో కూడా ఇస్లామోఫోబియా పెరగడం లేదా? మీకు తెలుసు, మనం వారిని అతివాద శక్తులుగా కొట్టిపారేస్తూ ఉంటాం. కానీ ఎక్కడో ఒక చోట వారు తిరిగి వచ్చి ఒక పెద్ద పాత్ర పోషిస్తారు. అవును, బీజేపీ క్రైస్తవ సమాజంలోకి, ముఖ్యంగా అగ్రవర్ణ క్రైస్తవుల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తోంది. అగ్రవర్ణంగా పరిగణించబడే సాంప్రదాయ సిరియన్ క్రైస్తవులు ఉన్నారు. అయితే వారందరూ అగ్రవర్ణాల నుండి మతం మారినవారు కాదు. కానీ పోర్చుగీస్ మరియు ప్రొటెస్టెంట్ మతమార్పిడి చేసుకున్నవారు కూడా ఉన్నారు. వారు ఎక్కువగా నిమ్న కులాల నుండి వచ్చినవారు. ఇప్పుడు బీజేపీ ఈ ప్రయత్నం చేస్తున్నప్పటికీ చర్చి ఒక శక్తివంతమైన సంస్థ కావడం వల్ల దానికి చాలా చెప్పాలంటే తయారీ సంస్థలు, బయటి నుండి వచ్చే విరాళాలు, ఇంకా విద్య మరియు ఆరోగ్య సంస్థలు ఉండటం వల్ల వారు కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణకు దిగాలని అనుకోవడం లేదు. సరేనా? అది కూడా అర్థం చేసుకోదగినదే. కాబట్టి ఆ పలుకుబడిని ఉపయోగించి వారు క్రైస్తవ సమాజంలోకి చొచ్చుకుపోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరియు క్రైస్తవ సమాజములో క్రిసంగీలు అని పిలువబడే ఒక చిన్న వర్గం వారు ఉద్భవించారు. వారు ఇస్లాం పట్ల హింసాత్మక వ్యతిరేకతను, నాగరికతల మధ్య ఘర్షణ సిద్ధాంతం మరియు మొదలైన వాటిని బోధిస్తారు. కానీ బీజేపీ సత్సంబంధాలు ఏర్పరుస్తున్నప్పుడు ఉత్తర భారతదేశంలో ఏదో ఒకటి జరుగుతుంది. క్రైస్తవులపై దాడి, చర్చిపై దాడి జరుగుతుంది. మరియు అక్కడ మలయాళీ ఫాదర్లు లేదా నన్లు పనిచేస్తుంటారు. కాబట్టి దాని పర్యవసానాలు కేరళపై ఉంటాయి. వారు చేసే ఏ పనైనా ఉత్తర భారతదేశంలో ఎవరో ఒకరి వల్ల వ్యర్థమైపోతుంది. కాబట్టి చివరికి బేరీజ్ వేసి చూస్తే క్రైస్తవులలో బీజేపీ మద్దతు కూడా చాలా పరిమితంగా ఉంది. సమయం కేటాయించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉందని నాకు తెలుసు, కానీ అది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. మీకు చాలా ధన్యవాదాలు.